చూడొచ్చు విజయవాడ. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్న ఒక అద్భుతమైన పాదరస శివలింగం. బేసిక్గా శివలింగాలు పాదరసంలో చాలా తక్కువ మాత్రమే ఉంటాయి. అటువంటి పాదరస శివలింగం దగ్గర ఉన్నాను. ఆ శివలింగానికి సంబంధించి ఈ శివలింగం ప్రాశస్త్యం ఏంటి, శివలింగంని ఎలా తయారు చేశారు, ఎందుకంటే పాదరసంతో తయారు చేయడం చాలా చాలా కష్టమైనది, ఎక్కడా కూడా దొరకదు, చాలా తక్కువ. బట్ ఆ శివలింగం విశిష్టత ఏంటి, ప్రమోషన్ల కోసమనే ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, ఇటువంటి వివరాలు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ MVVSN మూర్తి గారు. సార్, చాలా పెద్దదే మీ పేరు మొత్తం, దాంతోపాటు మీ పీఠానికి కూడా చాలా పెద్ద పేరు ఉంది. బ్యూరోక్రాట్లు సైతం IASలు IPSలు ప్రమోషన్ల కోసం ఇక్కడికి వస్తున్నారు. ఇది గుడి అనుకుంటే గుడి కూడా కాదు, ఒక మీ ఇంట్లోనే ఒక పీఠంలా తయారు చేసి పీఠంలో పెట్టారు. ఎందుకంటే ఇంత విశిష్టత ఏంటి, పాదరస శివలింగాన్ని ఎలా తయారు చేశారు? నమస్కారం అండి. సుమ టీవీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు డాక్టర్ MVVSN మూర్తి. ఎస్ట్రాలజీలో డాక్టరేట్ చేశాను. ఎస్ట్రాలజీలో డాక్టరేట్ చేయడానికి కారణం ఏంటంటే, మా నాన్నగారు నరసింహమూర్తి ఉడయార్ గారు. మేము కర్ణాటక నుంచి వచ్చాం, మా ఫ్యామిలీ అంతా కూడా. అయితే ఆయన శివపంచాక్షరి చేసుకుంటూ, ఒక RMP డాక్టర్ గారు శివపంచాక్షరి చేసుకుంటూ, ఆ శివపంచాక్షరిలో పాదరసాన్ని సుమారుగా 40 సంవత్సరాలు ఆ పాదరసాన్ని ఒక ముద్దగా తయారు చేయడానికి ఆయనకి శివనామంతో చేసుకుంటూ వచ్చారు. అట్లా చేసిన తర్వాత చూడండి, ఆ లింగాన్ని లింగాకారంలో ఆయనే స్వయంగా తయారు చేశారు. తయారు చేసి 75 ఆయన సుమారు 88 సంవత్సరాలు ఆయన ఉన్నారు. 70 సంవత్సరాల వరకు కూడా ఆ శివపంచాక్షరి అభిషేకాలు చేసుకుంటూ వచ్చారు. ప్రతి అమావాస్యకి ప్రతి పూర్ణమికి కూడా 108 కొబ్బరికాయలతో అభిషేకం చేసుకుని, మామూలుగా అభిషేక ద్రవ్యాలతో కూడా అభిషేకం చేసుకుంటూ వచ్చారు. పాదరసం తీసుకుని కొద్ది కొద్దిగా అట్లా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూనే ఆయన ఆ ప్రతి సంవత్సరం దీంట్లో ఉన్నటువంటి మరి ఆ మట్టి వల్ల అయితే అగ్నితుండి అయితేనే అన్నీ కలిసి గట్టిపడింది. గట్టిపడడం చాలా కష్టం అండి పాదరసం. ఆ గట్టిపడినటువంటి ముద్దని ఆయన స్వహస్తాలతోటి, కుమ్మరి సంబంధించినటువంటి దానికి సంబంధించింది కాబట్టి మేము ఏమైనా తయారు చేయగలం, అట్లాగా ఆయన దాన్ని తయారు చేయగలిగాడు. ఆ నామ ఉచ్చారణ ఓం నమ శంభవేచ మయోభవేచ మహేశ్వర యచ నమ శంభవేచ అనేటువంటి దాన్ని ఎప్పుడు 24 గంటలు అంటూనే ఉండేవాడు. ఆ విధంగా ఆ యొక్క లింగాన్ని తయారు చేసి దానికి ప్రాణప్రతిష్ఠ పోసారా ఏంటో తెలియదు, మొత్తం వచ్చారు. ఈ దగ్గరకి మీరు చెప్పేదాని ప్రకారం చూస్తుంటే అది ఒక 100 ఏళ్ళు ఉండాలి. 100 ఏళ్ళు అవచ్చండి. మీ నాన్నగారు చెప్పిన దాని లెక్క ప్రకారం చూస్తే 100 ఏళ్ళు అవుతుందా? అవుతుందండి. 100 ఏళ్ళు దాటిపోయిందండి. 100 ఏళ్ళు దాటిపోయింది. సో ఈ పాదరస శివలింగం, సో అంటే ఇక్కడ డౌట్ ఏంటంటే అండి, 100 ఏళ్ళు అవుతుంది. బట్ చాలామంది బ్యూరోక్రాట్స్, అంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, చిన్న ఎంప్లాయీస్ దగ్గర నుంచి మొదలుపెట్టిన IASలు IPSలు అందరూ కూడా ప్రమోషన్ కోసం ఇక్కడికి వస్తే ఇమ్మీడియట్గా మోస్ట్లీ 1 డే నుంచి 40 డేస్ లోపు ప్రమోషన్లు వచ్చే అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో కూడా మీరు చెప్పిన లిస్ట్ ప్రకారం చేస్తే సో ఎలా సాధ్యమైంది? అది అంటే ఒక ప్రమోషనే కాదండి, వివాహం కాకపోయినా ఆ వివాహానికి సంబంధించినటువంటిది, అట్లాగే విడాకులకు సంబంధించినవి కూడా ఇక్కడ చెప్పగలం. చెప్పి ఏ విధంగా చేయాలి. ఇప్పుడు వివాహం ఉందనుకోండి, వివాహం కావట్లేదంటే కొన్ని కార్యక్రమాలు ఈ స్వామిని చేతిలో పెట్టి 108 కొబ్బరికాయలు కొట్టి అభిషేకం చేస్తే డెఫినెట్గా వివాహం కూడా అట్లా కాదు. నాట్ ఓన్లీ ఆ ప్రమోషన్స్, వివాహం అవడం గురించి అట్లాగే విడాకులు దాని గురించి కూడా నేను దాంట్లో నిష్ణాతుడు నేను. ఈ విడాకులు స్టడీ చేస్తే పెళ్లి చేయకూడదంటే చేయకూడదంతే, లేదంటే విడాకులు అయిపోతాయి. ఆ దాంట్లో కూడా కుజదోషంకు ఉన్నటువంటిది, దాని ఎఫెక్ట్ కూడా నేను చూడగలను. ఎంతమంది మీ దగ్గరికి వచ్చి బ్యూరోక్రాట్స్ కానీ, అంటే సరే చిన్న ఎంప్లాయీస్ అంటే వదిలేండి, ఎమ్మెల్యేస్ కూడా కామన్ రావడం. ఎమ్మెల్యేస్ వస్తారు సార్, ఎమ్మెల్యేస్ వస్తారు, ఎంపీలు కూడా కొంతమంది వచ్చారు. అట్లా వచ్చి ఇక్కడ సీటు కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా చేస్తే వాళ్ళకి సీటు రావడం, ఆనందపడడం. అట్లాగే ఇప్పుడు మాకు సుమారుగా భాగ్యలక్ష్మి అని పాడేలోని పనిచేసినప్పుడు తెలిసి ఆమె ఇక్కడికి వచ్చి ఇక్కడ అభిషేకం చేసి వెళ్తే ఆవిడ సీటు రావడం, మొన్న లాస్ట్ టైంలో వాళ్ళు గెలవడం, ఇలా జరిగింది. ఈ నెలలో ఎంతమంది IASలు ఎంతమంది IPSలు వచ్చారు? వస్తారు సుమారుగా ఒక IPSలు మాత్రం తక్కువే సార్, ఒక 6 ఎంతమంది ఉన్నారు. అట్లాగా IPS ఒక 10-15 మంది వస్తారు అనుకోండి. ఒక ఎమ్మెల్యేలు అయితే వీళ్ళైతే 100 దాటారండి. IAS ఆఫీసర్లు కూడా ఆల్మోస్ట్ ఒక 40 మంది. మా AFS ఆఫీసర్లు మా వాళ్ళు, మా కోయంబత్తూరు ట్రైనర్స్ వీళ్ళు IFS ఆఫీసర్స్ వస్తారు. మెయిన్గా IPS కాకపోయినా IFS ఎక్కువ, బికాజ్ ఆమె ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. అట్లాగే ఈ జ్యోతిష్యం గురించి వచ్చినప్పుడు నేను ఎక్కడా కూడా ₹1 తీసుకోను. సాధారణ భక్తుల పరిస్థితి ఏంటంటే VIPలు ఎక్కువ వస్తున్నారు, చాలా మందికి VIPలకి తెలిసి వస్తున్నారు. సో ఎలాగో ఖచ్చితంగా కామన్ మ్యాన్స్కి తెలిసిపోతుంది. సో వాళ్ళకి ఎంట్రీ అట్లా మరి ఎవరికండి ఎంట్రీ ఏముందండి, జస్ట్ వస్తున్నారు,
వస్తారు నేను చెప్తాను. ఇది గుడి అనుకోండి, పెద్ద ఎంట్రీ ఏమి ఉండదు కాబట్టి ఎవరిని అడగాల్సిన పని లేదు, వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు. బట్ ఇంత ఉంది, ప్రమోషన్ వస్తూ ఉంది అని ఇప్పటికే ఐఏఎస్లు నోటంటే ఐపీఎస్ నోటంటే తెలిసిపోతుంది. సో కామన్ మ్యాన్స్ కూడా అంటే చిన్న చిన్న ఉద్యోగులు వాళ్ళు కూడా ప్రమోషన్కి రావాలనుకున్నారు, లేదా ఇతర సమస్యల కోసం రావాలనుకున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి నేను అంత కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఇవ్వలేదు నేను వాళ్ళకి, ఎందుకంటే మెయిన్గా నేను ఆఫీసర్ని కాబట్టి అట్లా తెలిసింది. మీకు మా బంధువులు కానీ మీ ద్వారా తెలిసినటువంటి వాళ్ళు కానీ నన్ను అప్రోచ్ అవుతారు, లేకపోతే మీలాంటి వాళ్ళ ద్వారా ఆల్మోస్ట్ ఏమండి వస్తారట రమ్మంటారా అంటే ఇంకా తప్పని టైంలో ఇవ్వగలను, కానీ అందరికీ నేనేం చేయలేనండి. అందరూ కూడా ప్రమోషన్ శివుడు అని ఫేమస్ అయిపోయింది చుట్టుపక్కల అంతా కూడా. అంటే పీఠానికి ఏం పేరు ఉందండి? ఇది ఉమా రసలింగేశ్వర స్వామి అండి. ఉమా రసలింగేశ్వర స్వామి పాదరసం కాబట్టి ఉమా రసలింగేశ్వర స్వామి, మొగల్రాజపురం. అది. సో ఇది మూర్తి గారు చెప్పింది విన్నారు కదా, అత్యంత పురాతనమైనది, 100 ఏళ్ల పైగా చరిత్ర ఉన్న ఈ పాదరస శివలింగాన్ని చూడడానికి ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు మొత్తం అందరూ కూడా క్యూ కడుతున్నారు. అంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మేలు జరిగిందనే భావనలో వాళ్ళకి ఇంకో నలుగురికి చెప్పడం అలా 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 ఇది విఐపీఎల్కి సంబంధించిన శివలింగంగా మారిపోయింది ఈ పీఠం అంతా కూడా. ఎందుకని ఇక్కడికి వచ్చి కార్లు అవుతున్నాయని చాలామంది ఆరాధిస్తుంటే, ఇక్కడ ప్రమోషన్ రావాలి అంటే ఇక్కడికి ఈ పీఠాన్ని దర్శించుకోవాలి అనే ఒక విషయం ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలియడంతో స్థానికులు కూడా భారీ సంఖ్యలోనే ఈ శివలింగాన్ని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు.